తమిళనాట కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగిన దళపతి విజయ్ అనూహ్య విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించారు. సింగిల్గానే పోటీ చేసి అధికార పీఠానికి దగ్గరయ్యారు. పార్టీ జెండా నుంచి ఎజెండా వరకు విలక్షణంగా వ్యవహరించిన విజయ్ వైఎస్ జగన్ బాటలోనే నడిచారు. ఈ క్రమంలో ఏపీలో వైఎస్ఆర్సీపీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన జగన్తో విజయ్ను పోలుస్తూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇద్దరి రాజకీయ ప్రయాణంలోని సారూప్యతను పోలుస్తున్నారు విశ్లేషకులు. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంపై మరో కొత్త శక్తి అవతరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అనూహ్య విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయ్ తమిళనాట అగ్ర హీరోగా భారీ మాస్ ఫాలోయింగ్ కలిగి ఉంటే, వైఎస్ జగన్ ఏపీలో బలమైన జననేతగా ఇమేజ్ కలిగి ఉన్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ పాదయాత్రలు నిర్వహిస్తే విజయ్ కూడా ప్రజల్లోకి నేరుగా వెళ్లారు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకేలకు ప్రత్యామ్నాయం తానేనని నిరూపించారు. ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు కూటమిగా బరిలో నిలిచినా తాను మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తానని చెప్పి ఒంటరిగానే బరిలో దిగి 2019లో భారీ విజయాన్ని సాధించారు వైఎస్ జగన్. 2024లోనూ ఒంటరిగానే బరిలో దిగారు. తమిళనాడులో విజయ్ సైతం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేశారు. పట్టుదల, ధైర్యం, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం వైఎస్ జగన్ మాదిరిగానే విజయ్లోనూ మెండుగా ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ఎన్నికల్లో అభ్యర్థులను పరిచయం చేయడం మొదలుకుని ప్రచారం వరకు వైఎస్ జగన్ శైలినే ఫాలో అయ్యారు విజయ్. టీవీకే మేనిఫెస్టోలోనూ జాబ్ క్యాలెండర్ సహా వడ్డీ లేని రుణాలు లాంటి కీలక హామీలిచ్చారు. తన ప్రభుత్వంలో జగన్ హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తానని చెప్పారు. 5 లక్షల మందిని వాలంటీర్లుగా నియమిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు, తన ప్రచారంలోనూ ఏకంగా వైఎస్ జగన్ ఫోటోను చూపించి తాను జగన్ మాదిరే ప్రజలకు సంక్షేమ ప్రభుత్వాన్ని అందిస్తారనే సంకేతాన్నిచ్చారు విజయ్. దీంతో తెలుగువారు అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో టీవీకే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. తమిళనాడులోని వైఎస్ జగన్ అభిమానులంతా విజయ్ పార్టీ టీవీకే వైపే మొగ్గు చూపినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. జననేత జగన్ బాటలో నడిచిన జననాయకన్ విజయ్ ఘన విజయం సాధించడంతో ఏపీలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. టీవీకే అధినేత విజయ్ కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న విజయ్కి మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు. విజయ్కు దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్.